ఇట్స్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. కార్తీ, మణిరత్నం, ఏఆర్ రెహమాన్ వీళ్ళ గురించి మాట్లాడక్కర్లేదు. ఏఆర్ రెహమాన్ అండ్ ఎస్పెషల్లీ మణిరత్నం గారి గురించి. కార్తీ ఈజ్ ఈక్వల్లీ డూయింగ్ యాజ్ యూజువల్ యాజ్ హిస్ బ్రదర్ సూర్యకి మళ్ళనే ఈజ్ డూయింగ్ వెరీ వెరీ బెటర్. లైక్ ఊపిరి కావచ్చు, ఇప్పుడు చెలియా, అండ్ ఇంతకుముందు మల్టిపుల్ మూవీస్ వచ్చాయి. అండ్ అల్టిమేట్ క్లాస్ ఉంది మొత్తం. మన స్టైల్ అంతా డైరెక్టర్ మస్తు తీసిన మణిరత్నం. హీరోయిన్ క్లాసెస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఇట్స్ లైక్ డిఫరెంట్ వరల్డ్ లాగా చాలా బాగుంది. డైరెక్షన్ అంతా సూపర్. మణిరత్నం గురించి చెప్పేది ఏముంది, అంత సటిల్గా. కార్తీ న్యాచురల్ యాక్టింగ్. కొంచెం వన్ వర్డ్ అంటే ఫీల్ ద మూవీ అంతే. యాక్షన్ బాగుంది, చాలా బాగుంది. మణిరత్నం చాలా బాగా చేశారు. అంతా తన టెక్నిక్, టాలెంట్ అంతా చాలా బాగుంది. రెహమాన్ సాంగ్స్, మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంకా సినిమాటోగ్రఫీ అంటే అదిరిపోయింది. కాశ్మీర్ అంతా చాలా బాగా చూపించారు. కార్తీ చాలా బాగా చేశాడు. స్క్వాడ్రన్ లీడర్ కింద చాలా బాగా చేశాడు. యూత్ఫుల్ ఎంటర్టైనర్. ఎక్స్ప్రెషన్స్ అవి చాలా బాగున్నాయి. యంగ్స్టర్స్కి బాగా నచ్చుతుంది. అంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది, కానీ ఓవరాల్ గుడ్ మూవీ. Amazing. He was very good. Songs Merupai. That was very nice. Thanks. బాగుంది. మణిరత్నం ఫ్యాన్స్కి అయితే మళ్ళీ చూస్తారు. ఓవరాల్ కార్తీ యాక్షన్ వాజ్ గుడ్. బాగుంది. మీకు మోస్ట్లీ నచ్చిన పార్ట్ మూవీలో టేకింగ్ చాలా బాగుంది. లైక్ సాంగ్స్, స్నోలో షూట్ చేయడం, అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, అండ్ మ్యూజిక్. సెకండ్ హాఫ్ బోరింగ్. చాలా బాగున్నది, బట్ ఓన్లీ ఫర్ ఏ సెంటర్స్. ఓకే, మణిరత్న స్టాండర్డ్ మూవీ అది. ఇంటర్నేషనల్ మూవీ. సినిమా బాగుంది. యావరేజ్ పిక్చర్, సాంగ్స్ ఆర్ గుడ్. చెలియా నైస్ మూవీ. రోజాలా ఉంది. I saw the Tamil version. I'm a big Maniratnam fan, and it was a great treat from Maniratnam as usual. And the climax was typical Maniratnam touch. Movie was too good. Aditi, her expressions were too good. And Karthi, he did superb. Overall movie, it's feel good, and you can definitely worth watch in the theatre. లవ్ మొత్తం స్టోరీ అంతా లవ్ మీద ఉంటుంది. కార్గిల్ వార్లో 1999లో జరిగింది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. ఏఆర్ రెహమాన్ చాలా బాగా ఇచ్చారు. మణిరత్నం గారు అంటే ఏం చెప్తా ఉన్నా, చాలా బాగుంది. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ చెప్తాం మణిరత్నం డైరెక్షన్ గురించి. ఒక సీన్ ఉంటుంది, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుంది హీరోయిన్. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు చెవులకి ఉన్న దిద్దులు తీస్తుంది అనమాట. దట్స్ అ బ్రిలియన్స్ ఆఫ్ మణిరత్నం. సింపుల్గా చెప్పాలంటే మామూలు వేరే ఒక డైరెక్టర్ అంటే జస్ట్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూపిస్తారు, కానీ మణిరత్నం ఆ చిన్న డీటెయిలింగ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూపిస్తారు అనమాట. దట్స్ అ వన్ ఆఫ్ ది బ్రిలియంట్ సీన్స్. అలాంటి చిన్న బ్రిలియంట్ సీన్స్ చాలా ఉన్నాయి మూవీలో. ఓవల్గా 2 స్లో ఉన్నా, బట్ ఇట్స్ అ మణిరత్నం ఫిలిం ఎట్ ది ఎండ్ ఆఫ్ దెమ్. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, అండ్ ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ, విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో ఇప్పుడు అలాంటి విజువల్స్ రీసెంట్ కాలంలో నేను ఎప్పుడు చూడలేదు. విజువల్స్ వర్ టూ గుడ్. ఓవరాల్ ఇట్స్ మణిరత్నం క్లాస్ ఫిల్మ్. ఆదిత్య రావు సూపర్ పెర్ఫార్మెన్స్. ఫీల్ గుడ్ మూవీ. లవ్ స్టోరీ ఓవరాల్గా ఉంది, చూడొచ్చు.